మీరు హ్యాపీగా కలిసి ఉంటే రేపు పండగ బాగుంటుంది. అన్నయ్య కూడా అందరం కూడా పండగ బాగా జరుపుకోవచ్చని నా ఉద్దేశం. నేను కూడా షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నా. మీ అందరికి నేనే కొత్త బట్టలు కొనిస్తాను. రండి వెళ్దాం. అయ్యో అనేసావా? మాటిచ్చేసావా? అయిపోయింది పో. మొత్తం గౌరీ గారు షాప్ ని కొని పడేస్తారంతే. ఏంటండి మీ ఉద్దేశం? తనేదో ప్రేమగా కొనిస్తాను అంటే ఏదో 2-3 కొంటాం, అంతేకాని షాప్ అంతా ఎందుకు కొంటాను? అబ్బాబాబా, వెంటనే 2-3 ఒకటొకటి కాదు. విన్నావా అకి? అయిపోయింది పో. శంకర్ గారు, మీరు కూడా మాతో రావాలి. నేనెందుకమ్మా, ఆవిడని తీసుకెళ్ళు చాలు. రేపు చాలా స్పెషల్ డే. మీరు గౌరీ గారు కొత్త బట్టలు వేసుకోవాలి. అంటే అది మీ అందరికి దీపావళికి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మీరు రావాలి ప్లీజ్. కాదనకండి. ఆయన ఎందుకు కాదంటారు? నేనెక్కడ అన్ని కొనేసుకుంటాను అని నా మీద పోటీకైనా వస్తారు. ఆహా, అలాగా. ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశం గాని ఆ ఆలోచన గాని రెండూ లేవు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారే, నేను ట్రిగ్గర్ అయ్యాను, ఫిక్స్ అయ్యాను. నేను మీతో వస్తాను. అసలు ఏం కొంటారో నేను చూస్తాను. పదండి పదండి రండి. పదకి. ఆ జోగమ్మ చెప్పింది నిజమే. దీపావళి తర్వాత అభయ్ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఘడియలు అతనికి పూర్తిగా అనుకూలిస్తున్నాయి. నువ్వు ఏదో ఒకటి చేసి ఆటంకపరచకపోతే వాళ్ళు కలవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ ఘడియల వరకు నిర్బంధించగలిగితే ఆ తర్వాత ఎప్పటికో గాని గ్రహాలు అనుకూలించవు. అంటే నాకిది మంచి అవకాశం, కానీ ఎలా? అభయ్ వాళ్ళని కలవాలనుకున్న ప్రతిసారి నేనే అడ్డుపడుతున్నాను. ఈసారి కూడా అడ్డుపడితే నా మీద ఖచ్చితంగా అనుమానం బలపడుతుంది. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? తప్పదు. నాకు నేనుగా ప్రాణాపాయం సృష్టించుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అప్పుడే అభయ్ నా పక్కనుంటాడు. అంతకు తెగించడం అవసరమా? ఒకవేళ నీ ప్రాణానికేమైనా ముప్పు వాటిల్లితే? జరగదు. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నా ప్రాణానికి ఏ హాని కలగదు. ఆ అబ్బాయిని అడ్డుకోవాలంటే ఇదొక్కటే కరెక్ట్ మార్గం. నా తండ్రి ఆత్మకి శాంతి కలగాలంటే ముందు నా పగ తీరాలి. అందుకోసం నా ప్రాణాలైనా సరే పణంగా పెడతాను. నా తండ్రి అనుభవించిన నరకానికి బదులు తీర్చుకుంటాను. గత జన్మలో వాడి తల్లిదండ్రులను చంపడంతో మీ నాన్న పగ తీరింది కదా, ఇంకా ఎందుకీ పంతం? లేదు. మా నాన్న కోరిక ఆర్యవర్ధన్ని తన చేతులతో చంపాలని. కానీ తన భార్య చనిపోవడం వల్ల ఆ బాధతో ఆర్యవర్ధన్ గుండెకి చచ్చిపోయాడు. మా నాన్న పగ తీరినట్లు అవ్వలేదు. అందుకే ఆ పగ శంకర్ని చంపి నేను తీర్చుకుంటాను. ఎక్కడున్నారు వీళ్ళు? ఓనర్ అంకుల్ ఫోన్ చేశాడేంట్రా? హలో ఓనర్ గారు, చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? కనపట్టలేదు. షాపింగ్కి వచ్చామండి. నిన్ననే కదయా రాకేష్ కొనిపెట్టాడు. అది నార్మల్ వండి, మాకు బ్రాండెడ్ బట్టలు కావాలి. అందుకే మాల్కి వచ్చాం. అబ్బో, వీళ్ళు ఓవర్ యాక్షన్. అలాగా, కాస్త చూసి ఖర్చు పెట్టండి అమ్మా. ఓనర్ గారు, మేమిప్పుడు శంకర్ తమ్ముళ్ళం కాదండి, చూసి గీసి ఖర్చు పెట్టడానికి. ఓ, పెద్ద బిజినెస్ మ్యాన్ రాకేష్ బ్రదర్ పార్ట్నర్స్. వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు మేము ఉండాలి కదా. మీరంటే రోడ్ల వెంబడి తిరుగుతారు కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు. బిజినెస్ పీపుల్ డిగ్నిటీగానే ఉండాలండి. సో షాపింగ్ అయ్యే కాల్ చేస్తాం.
ఓరి మీ దుంపలు తెగ నేను షెల్టర్ ఇస్తాను కానీ మీకు దిక్కులేదు, నాకే పంచులేస్తారా? చెప్తా ఉన్నాను మీ పని. షాపింగ్ చేస్తారా? షాపింగ్ ఉండండి. మీకు తెలుసా, మా నాన్న మమ్మల్ని బైక్ మీద కూర్చోబెట్టి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవారు. ఇదిగో నీకు 100, నీకు 100. తమరు సూర్యలా కాకుండా ఆర్యవర్ధన్ లాగా పాకెట్ మనీ ఇవ్వండి. అయితే మీరు మీ మమ్మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మా వద్దు వద్దు. మేం పాకెట్ మనీ అడిగితే చాలా తక్కువ డబ్బులు ఇచ్చి అమ్మ పేరు చెప్పి భయపెట్టేవారు. నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావమ్మా. అక్కి, ఏమైంది? ఏంటా కళ్ళలో నీళ్ళు? ఆ, మా నాన్న కూడా ఇలానే గారం చేస్తూ నా తల నిమిరేవారు. అక్కి, నువ్వేం బాధపడకు. మీ నాన్న ఎప్పుడూ మీతోనే ఉంటాడు. నీ మనసులో, నీ జ్ఞాపకాల్లో, నీ ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాడు. నీతోనే ఉంటాడు. అవును, నాతోనే ఉన్నారు. సరే సరే, ఇప్పుడేంటి? నేను ఆ షర్ట్ ట్రయల్ వేయాలి అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. నేను ట్రయల్ చేసి వస్తాను. ఉమ్.